హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది డాక్టర్ వివికేస్ వైటీ ఛానల్. ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ నేషన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం వారు ఎగ్జామినేషన్స్ రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ప్రకారం ఎప్పటి నుంచి ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, ఏ బ్యాచ్ విద్యార్థులు ఏ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు రాయనున్నారు తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇష్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఫర్ కండక్ట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ. అంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు, అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి గతంలో 29 సెప్టెంబర్ 2024 నుంచి ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పారు. ఇక్కడ మాత్రం చూడండి, రీషెడ్యూల్ టు కండక్ట్ ఆఫ్ సిడిఈ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ 17th 10th 2024 అక్టోబర్ 17వ తారీఖు నుంచి జరగనున్నాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు. ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ఎర్లియర్ నోటిఫికేషన్ డేటెడ్ 19/8/2024 ఆగస్టులో 19వ తారీఖున రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, వైస్ ఛాన్సలర్ హ్యాస్ ఆర్డర్డ్ ఫర్ కండక్ట్ ఆఫ్ 1st, 2nd, 3rd, 4th, 5th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ టు ఆల్ యూజీ అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ 17th 10th 2024 ఆన్వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 27/9/2024. అంటే 27/9/24కు బదులుగా 17/10/2024 నుంచి ఎగ్జామినేషన్స్ జరగనున్నాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేశారు. లేకపోతే దీంట్లో ఈ ఏ బ్యాచ్ వారు ఏ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు రాస్తున్నారు ఆ వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి కాలమ్స్ ఇచ్చారు. సీరియల్ నెంబర్, బ్యాచ్, కోర్స్, సెమిస్టర్, కమెన్స్మెంట్ డేట్. C24 బ్యాచ్ విద్యార్థులు అంటే కోర్సులో చూసినట్లయితే యూజీ, పీజీ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ వివరాలు అక్కడ ఉంటాయి. C24 విద్యార్థులు ఏ సెమిస్టర్ రాస్తున్నారు, ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అనమాట ఇవి. C24 బ్యాచ్ వాళ్ళ చోటికి. అలాగే C21, A21, C22, A22, C23, A23. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 2లో బ్యాచ్ చూసినట్లయితే కనుక వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా సప్లిమెంటరీ రాస్తారన్నమాట వీళ్ళు. ఓకే, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ సప్లిమెంటరీ రాస్తారు వీళ్ళందరూ కూడా. అంటే గతంలో ఫస్ట్ సెమిస్టర్ రాయని వాళ్ళు కానీ లేదంటే రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీలోకి వస్తారు. వాళ్ళు ఇక్కడ ఎగ్జామినేషన్స్ రాస్తారనమాట. థర్డ్ కాలమ్ A23 వాళ్ళు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్ రాస్తారు. అలాగే ఫోర్త్ కాలమ్ చూడండి, C21, A21, C22, A22, C23 వీళ్ళు సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అలాగే ఫిఫ్త్ కాలమ్ చూడండి, A22, C23 బ్యాచ్ విద్యార్థులు థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అలాగే సిక్స్త్ కాలమ్ చూడండి, C21, A21, C22 బ్యాచ్ విద్యార్థులు థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అలాగే సెవెంత్ కాలమ్ చూడండి, A21 అండ్ C22 బ్యాచ్ విద్యార్థులు ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాస్తారన్నమాట. ఎయిత్ కాలంలో C21 బ్యాచ్ విద్యార్థులు ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తారు. నైన్త్ కాలం చూడండి, C21 బ్యాచ్ విద్యార్థులు ఓన్లీ యూజీ ఎగ్జామినేషన్స్, అంటే అక్కడ వాళ్ళు పీజీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్స్ రాస్తారన్నమాట. ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అండ్ 10th కాలం చూసినట్లయితే A23 బ్యాచ్ విద్యార్థులు అంటే డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. 11th కాలం చూసినట్లయితే C21, A21, C22, C23 వీళ్ళందరూ కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తారు. వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడైనా చూసినట్లయితే 17/10/2024. సో మీకు ఇంకా దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం టేబుల్ రావాల్సి ఉంది. ఏ ఎగ్జామ్ ఏ రోజున జరుగుతుంది అనేది పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఆ వివరాలు రాగానే మరో వీడియోలో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీన్ వైల్లో మీరందరూ కూడా ఎగ్జామినేషన్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.